నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో ఇవాళ ఇంధన శాఖపై శ్వేతపత్రం విడుదల. ఇప్పటికే అమరావతి, పోలవరంపై వైట్ పేపర్ రిలీజ్. ఇడుపులపాయలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు. ఘాట్ వద్ద నివాళి అర్పించిన విజయమ్మ, జగన్. నేడు తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై హైకోర్టు విచారణ. పార్టీ మారడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పిటిషన్. నీట్ వివాదంపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ. పరీక్ష రద్దు సహా పలు డిమాండ్లపై 26 పిటిషన్లు. నేడు రష్యాకు వెళ్లనున్న ప్రధాని మోదీ. పుతిన్తో కీలక చర్చలు. ఇవాళ రేపు తెలంగాణలో కుండపోత వానలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ విజయవాడకు వెళ్లనున్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆధ్వర్యంలో జరగనున్న వైఎస్ఆర్ జయంతి సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులు వెళ్లనున్నారు. ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి కార్యక్రమానికి రేవంత్ హాజరవుతున్నారు. వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితమైన నేపథ్యంలో వైఎస్ఆర్ అభిమాన గణాన్ని తిరిగి ఆకట్టుకునే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. అందులో భాగంగా వైఎస్ఆర్ జయంతిని భారీ ఎత్తున నిర్వహిస్తోంది. మరోవైపు తెలంగాణలోనూ వైఎస్ఆర్ జయంతి వేడుకలను టీపీసీసీ ఘనంగా నిర్వహిస్తోంది. ఇటు ప్రజాభవన్లో, అటు గాంధీ భవన్లో కార్యక్రమాలు తలపెట్టింది. ప్రజాభవన్లో వైఎస్ఆర్ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. ఉదయం 10:30 ముఖ్యమంత్రి పంజాగుట్టలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తారు. అనంతరం 10:45 ప్రజాభవన్లో వైఎస్ఆర్ ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. 11 గంటలకు గాంధీ భవన్లో టీపీసీసీ ఆధ్వర్యంలో వైఎస్ జన్మదిన వేడుకలకు రేవంత్ హాజరవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు బేగంపేట నుంచి విజయవాడకు పయనమవుతారు. సాయంత్రం 5 గంటలకు సీకే కన్వెన్షన్ సెంటర్లో వైఎస్ 75వ జన్మదిన వేడుకల్లో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం రాత్రి 7 గంటలకు హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు. దివ్యాంగ విద్యార్థులు తన దృష్టికి తెచ్చిన ఓ సమస్యపై మంత్రి నారా లోకేష్ శరవేగంగా స్పందించారు. 25 మంది దివ్యాంగ విద్యార్థుల బంగారు భవిష్యత్తును కాపాడారు. మంత్రి చూపిన చొరవతో 25 మంది దివ్యాంగ విద్యార్థులు దేశవ్యాప్తంగా ఐఐటి, ఎన్ఐటి వంటి సంస్థల్లో సీట్లు సాధించారు. సీట్లు సాధించిన విద్యార్థులు ఇవాళ లోకేష్తో భేటీ కానున్నారు. దివ్యాంగ విద్యార్థులకు ప్రతిష్టాత్మక సంస్థలలో సీట్లు పొందడంలో అన్యాయం జరుగుతుందని తెలిసిన వెంటనే అధికార యంత్రాంగాన్ని మంత్రి నారా లోకేష్ పరుగులు పెట్టించారు. ఇక తమ భవిష్యత్తు ముగిసిపోయిందనుకున్న 25 మంది ప్రతిభావంతులైన దివ్యాంగ విద్యార్థుల జీవితాల్లో తన నిర్ణయంతో వెలుగులు నింపారు.
దివ్యాంగ విద్యార్థులకు ఎదురైన సున్నితమైన ఒక సమస్య తమ దృష్టికి వచ్చిన వెంటనే వేగంగా సమయస్ఫూర్తితో స్పందించి వారి జీవితాల్లో సంతోషం నింపారు. కేవలం ఒక వాట్సాప్ మెసేజ్కి స్పందించిన ఆయన 25 మంది దివ్యాంగ విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఫాలోఅప్ చేశారు. లోకేష్ చొరవ కారణంగా దేశవ్యాప్తంగా ఐఐటి, ఎన్ఐటి వంటి ప్రఖ్యాత సంస్థల్లో సీట్లు సాధించిన దివ్యాంగ విద్యార్థులు తమ జీవితాంతం మంత్రి చేసిన సాయాన్ని గుర్తించుకుంటామని చెబుతున్నారు. కష్టాల్లో ఉన్న విద్యార్థులకు బాసటగా నిలిచారని సీట్లు పొందిన విద్యార్థులు ఫోన్లో ధన్యవాదాలు తెలిపారు. తమకు ఐఐటి మద్రాసులో సీటు పొందడంలో ఎదురైన ఇబ్బందిపై మంత్రి లోకేష్కు వాట్సాప్ మెసేజ్ చేశారు. ఆ మెసేజ్పై ఆయన అర్ధగంటలో స్పందించారు. విజయవాడకు చెందిన పృథ్వీ, సత్యదేవ్, మారుతికి ఐఐటి మద్రాస్ అధికారులు సీట్ తిరస్కరించాక ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే లోకేష్కు వాట్సాప్ మెసేజ్ పంపారు. వెంటనే స్పందించి సమస్య పరిష్కారం అయ్యే వరకు పేషీ అధికారులను నిరంతరం ఫాలోఅప్ చేశారు. దీంతో సీటుపై వదులుకున్న ఆశలు మరలా చిగురించాయని దివ్యాంగ విద్యార్థులు చెప్పుకొచ్చారు. వెంటనే తమ సమస్య పరిష్కారానికి జీవో ఇచ్చి 25 మంది దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్తును కాపాడారని చెప్పారు. మంత్రి చూపిన చొరవతో ఐఐటి, ఎన్ఐటి వంటి విద్యా సంస్థల్లో ప్రవేశం పొందే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. జేఈఈ అడ్వాన్స్ పరీక్షలో విజయవాడకు చెందిన దివ్యాంగ విద్యార్థి మారుతి, పృథ్వీ, సత్యదేవ్కు దివ్యాంగ కేటగిరీలో 170వ ర్యాంకు సాధించారు. ఈ ర్యాంక్ ప్రకారం సత్యదేవ్కు చెన్నై ఐఐటిలో సీట్ ఖరారు కావాలి. అయితే ఇంటర్ అధికారులు దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే మార్కుల మెమోలో మార్పులు చేయకపోతే ప్రవేశం కుదరదని చెన్నై ఐఐటి తేల్చి చెప్పింది. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో ర్యాంకు సాధించిన దివ్యాంగ అభ్యర్థి సర్టిఫికేట్ అప్లోడ్లో ఈ సమస్య వెలుగులోకి వచ్చింది. దీంతో వెంటనే సత్యదేవ్ వాట్సాప్ ద్వారా మంత్రి దృష్టికి ఈ విషయాన్ని తెచ్చాడు. అలా వాట్సాప్ సందేశం అందుకున్నారో లేదో లోకేష్ వెంటనే స్పందించారు. విద్యార్థులకు అన్యాయం జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అంతటితో ఆగకుండా పేషీ ద్వారా ఫాలోఅప్ చేయించారు. విజయవాడకు చెందిన సత్యదేవ్కు తాను సాధించిన ర్యాంక్ ప్రకారం కౌన్సిలింగ్ రౌండ్ 1లో ఐఐటి మద్రాసులో సీట్ రావాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటర్మీడియట్ మెమో సర్టిఫికేట్ అప్లోడ్లో సమస్య వచ్చింది. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల ప్రకారం దివ్యాంగులకు లాంగ్వేజ్ సబ్జెక్టులు రెండింట్లో ఒకదానికి మినహాయింపు ఉంటుంది. దీని ప్రకారం సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష సత్యదేవ్ రాయలేదు. అయితే ఇంటర్ పరీక్షలలో మాత్రం ఏ గ్రేడ్లో ఉత్తీర్ణత సాధించాడు. మినహాయింపు పొందిన లాంగ్వేజ్ సబ్జెక్టుతో కలిపి మార్కుల మెమోలో 5 సబ్జెక్టులు ఉంటాయి. మినహాయింపు పొందిన సబ్జెక్టుకు సంబంధించి సర్టిఫికేట్లో ఇంటర్మీడియట్ బోర్డు ఎప్పటి నుంచో ఈ ఎగ్జామినేషన్ అని జారీ చేస్తోంది. అయితే ఐఐటి మద్రాసులో డాక్యుమెంట్ వెరిఫికేషన్ విభాగం సత్యదేవ్ మెమోలో కేవలం 4 సబ్జెక్టులు మాత్రమే ఉన్నాయని చెబుతూ సమాచారం పంపారు. మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బిలను ఒకే సబ్జెక్ట్గా పరిగణిస్తున్నామని, అందువల్ల ఇంటర్మీడియట్ పత్రాన్ని అంగీకరించమోవని మద్రాస్ ఐఐటి సమాచారం పంపింది. సెకండ్ లాంగ్వేజ్ సబ్జెక్టుకు సంబంధించిన సర్టిఫికేట్లో ఈ స్థానంలో నిర్దిష్ట సంఖ్య విలువను కలిగి ఉండాలని సూచించింది. దీంతో ఈ స్థానంలో మినిమం మార్కులతో సర్టిఫికేట్ జారీ చేశారు. తీరా మార్కులతో సర్టిఫికేట్ ఇచ్చాక కూడా అంగీకరించబోమని చెప్పింది. ఏపీ ప్రభుత్వం నుంచి జీవో కావాలని మెలిక పెట్టడంతో మంత్రి లోకేష్ వెంటనే జీవోను సైతం జారీ చేయించారు. దీంతో పృథ్వీ, సత్యదేవ్కు ఐఐటి మద్రాసులో సీట్ కేటాయించారు. ఈ జీవోతో రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి 25 మంది దివ్యాంగ విద్యార్థులకు ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ వంటి విద్యా సంస్థల్లో సీట్లు వచ్చాయి. ఎంతో శ్రమించి ర్యాంకులు సాధించినా వ్యవస్థలో ఉన్న లోపాల కారణంగా సీటు కోల్పోతామని భావించిన దివ్యాంగ విద్యార్థులకు మంత్రి లోకేష్ అండగా నిలిచారు. మంత్రిగా అధికార దర్పం ప్రదర్శించకుండా సమస్య పరిష్కారానికి కృషి చేశారు. చివరకు విద్యార్థి తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడి తానున్నానని భరోసా కల్పించారు. దీంతో ఇలా సీట్లు పొందిన దివ్యాంగ విద్యార్థులు 25 మంది సోమవారం ఉండవల్లి నివాసం వద్ద లోకేష్తో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా వారు మంత్రికి కృతజ్ఞతలు తెలపనున్నారు. తమ జీవితాల్లో వెలుగులు నింపినందుకు లోకేష్కు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలపనున్నట్లు సమాచారం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్ జిల్లాలోని ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ నివాళి అర్పించారు. ఉదయాన్నే జగన్, వైఎస్ భారతి, వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ, వైసీపీ ముఖ్య నాయకులు వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకుని ఘనంగా నివాళి అర్పించారు. వైఎస్ఆర్ సమాధిపై పూలమాలలు వేసి నివాళి అర్పించిన అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
భారీ సంఖ్యలో వైఎస్ఆర్ అభిమానులు వైసీపీ శ్రేణులు ఘాటు వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి వారికి అభివాదం చేస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరించారు. వైఎస్ఆర్ ఘాటు వద్ద విజయమ్మ కన్నీరు పెట్టుకున్నారు. జగన్ను ఆప్యాయంగా హత్తుకొని కన్నీటి పర్యంతమయ్యారు. జగన్ తల్లి విజయమ్మను ఓదార్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు తెలంగాణ హైకోర్టు విచారణ చేయనుంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. నేడు ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై హైకోర్టు విచారణ చేయనుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పవన్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. పవన్, అనర్హత పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ కొనసాగనుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో చేరిన ముగ్గురు, అంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన దానం నాగేందర్ తో పాటు కడియం శ్రీహరి, తెల్లా వెంకట్రావు సంబంధించిన పూర్తిగా వారిపైన అనర్హత పిటిషన్ వేయాలని చెప్పి కూడా దీనిపైన విచారణ కొనసాగనుంది. అయితే ఇప్పటికీ ఒక పిటిషన్ కూడా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా దాఖలు చేశారు. అయితే ఇప్పటికే దీనిపైన కొంత విచారణ కొనసాగింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో వీరంతా కూడా ఎమ్మెల్యేలుగా గెలిచిన దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారనే దానిపైన దీనికి సంబంధించి పూర్తిగా దీనిపైన వాదన కూడా కొనసాగుతాయి. అయితే వాదన కొనసాగిన నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అనిపిస్తుంది. అయితే మధ్యాహ్నం అంటే 11 గంటలకు ఈ యొక్క విచారణ కూడా టేబుల్ పైకి రానుంది. దాని తర్వాత విచారణలో ఇంకా ఎలాంటి అంశాలు తెరపైకి తీసుకొస్తారు, విచారణలో వాదిస్తారని మాత్రము పూర్తిగా తెలుసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పవన్. తెలంగాణలో పొలిటికల్ హీట్ సెగలు కక్కుతోంది. జంపింగ్ జపాంగ్లతో శరవేగంగా రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్కు దెబ్బ మీద దెబ్బ తగులుతుంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లుంది ప్రస్తుత పరిస్థితి. అధికారం కోల్పోయేసరికి ఒక్కొక్కరు గులాబీకి గుడ్ బై చెబుతూ హస్తంకు జై కొడుతున్నారు. గేట్లు తెరవడమే ఆలస్యం అన్న రేవంత్ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షణ కొనసాగిస్తున్నారు. దీంతో ఇప్పటికే చాలామంది ముఖ్య నేతలు గులాబీ గూటిని వీడగా మరికొంతమంది క్యూలో ఉన్నట్లు తెలుస్తోంది. చేరికల పర్వంతో హస్తం ఫుల్ జోష్లో ఉంటే కారు బేజారవుతోంది. గులాబీ వానం వాడుతోంది. అలాగే ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా మరో 6 బీఆర్ఎస్ను వీడేందుకు రెడీగా ఉన్నారన్న వార్తలు గులాబీ శిబిరాన్ని కలవరపెడుతున్నాయి. ఇటీవల తెలంగాణ భవన్ వేదికగా జరిగిన బీఆర్ఎస్ కీలక సమావేశానికి పార్టీ సీనియర్లు కొందరు డుమ్మా కొట్టడంతో అనుమానంగా ఉన్న హైకమాండ్ తలలు పట్టుకుంటోంది.
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై 2 రోజుల క్రితం తెలంగాణ భవన్లో కీలక సమావేశం నిర్వహించింది బీఆర్ఎస్ అధిష్టానం. అయితే ఈ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. కౌన్సిల్ భేటీకి ఖచ్చితంగా హాజరు కావాలని అధిష్టానం నుంచి ఎమ్మెల్యేలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, ప్రకాష్ గౌడ్, మహిపాల్ రెడ్డి హాజరు కాలేదు. దీంతో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ వీడటం ఖాయమన్న వార్తలు జోరందుకున్నాయి. మరోపక్క పలువురు గ్రేటర్ ఎమ్మెల్యేలు మంత్రి శ్రీధర్ రెడ్డిని సెక్రటేరియట్లో కలవడంతో వారంతా కాంగ్రెస్లో చేరనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. మంత్రిని కలిసిన ఎమ్మెల్యేల్లో కేపీ వివేకానంద, అరికపూడి గాంధీ, సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, బండారు లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర రెడ్డి ఉన్నారు. అయితే నియోజకవర్గాల అభివృద్ధి కోసమే మంత్రిని కలిసినట్లు ఎమ్మెల్యేలు చెప్తున్నా ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో వారి మాటల్లో నిజం లేదన్న టాక్ వినిపిస్తోంది. వాళ్ళందరూ హస్తం చేయందుకోవడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ మణిపూర్లో పర్యటించనున్నారు. గత ఏడాది మే నెల నుంచి హింసాత్మక ఘటనల నేపథ్యంలో మణిపూర్ అట్టుడికిపోయింది. జాతి కారణంగా చెలరేగిన ఈ ఘర్షణల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడంతో కొన్ని నెలల పాటు ఉద్రిక్తత చల్లారలేదు. ఈ సమయంలో ఇండియా కూటమి నేతలు పర్యటించి అక్కడ పరిస్థితులపై ఆరా తీయగా తాజాగా రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా సహాయ శిబిరాలను సందర్శించి బాధితులను పరామర్శించనున్నారు. అనంతరం మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులతో సమావేశమై అక్కడి తాజా పరిస్థితులపై ఆరా తీస్తారు. రాహుల్ పర్యటన సందర్భంగా మణిపూర్లోని జిరిబామ్ జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. డ్రోన్ల ద్వారా ఫోటోగ్రఫీని నిషేధించారు. జిరిబామ్ జిల్లా మ్యాజిస్ట్రేట్ ఆదివారం జారీ చేసిన నోటిఫికేషన్లో మెరుగైన భద్రతా చర్యల భాగంగా డ్రోన్లు, బెలూన్లు లేదా ఇతర మార్గాల ద్వారా ఏరియల్ ఫోటోగ్రఫీ లేదా వీడియోగ్రఫీపై కఠినమైన నిషేధం విధించారు. ఈ ఆర్డర్ను ఉల్లంఘిస్తే ఇండియన్ జస్టిస్ కోడ్ సెక్షన్ 223 ఇతర సంబంధిత చట్ట నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటిఫికేషన్ పేర్కొంది. హింసాకాండకు గురైన రాష్ట్రంలో గాంధీ ఒకరోజు పర్యటనకు సన్నాహాల భాగంగా వర్కింగ్ ప్రెసిడెంట్ విక్టరీ కీషింగ్, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మణిపూర్ ఇన్ఛార్జ్ గిరీష్ చుడాంకర్తో సహా కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ నాయకుల బృందం సహాయక శిబిరాలను పరిశీలించింది. ఇటీవల ప్రధాని మోదీ తన ప్రసంగంలో మణిపూర్ పరిస్థితులపై రాజ్యసభలో ప్రస్తావించారు. హింసాత్మక ఘటనల నుంచి సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు వివరించారు. మణిపూర్లో పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు చేస్తోందన్నారు. 11,000 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని, 500 మందికి పైగా అరెస్టు చేసినట్లు వెల్లడించారు. మణిపూర్లో హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టాయని మోదీ పేర్కొన్నారు.
నీటి యూజీకి సంబంధించిన పిటిషన్లను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ధర్మాసనం ఈ కేసును విచారించనుండగా విచారణలో జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలను కూడా చేర్చనున్నారు. మే 5న నిర్వహించిన పరీక్షలో అవకతవకలు జరిగాయని మళ్లీ పరీక్ష నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లు వీటిలో ఉన్నాయి. ఇప్పటికే నీట్ యూజీ పరీక్షకు దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించి మొత్తం 26 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలో అన్ని పిటిషన్లను కలిపి ఈరోజు విచారించనుంది సుప్రీంకోర్టు. మే 5న జరిగిన నీట్ యూజీ పరీక్షల్లో పేపర్ లీక్ సహా పలు రకాల అవకతవకలు జరిగాయని తీవ్ర ఆరోపణలున్నాయి. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ పలువురు విద్యార్థులు, విద్యా సంస్థలు పిటిషన్లు దాఖలు చేశాయి. వాటిలో వంశికా యాదవ్, హితేన్ కశ్యప్ల తరపున సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసిన న్యాయవాది సన్నీ కడియన్ కూడా ఉన్నారు. అయితే ఈ పేపర్ లీకేజీ వ్యవహారం మొదట బీహార్లో వెలుగులోకి వచ్చింది. పాట్నాలోని శాస్త్రీనగర్ పోలీసులు ఈ వ్యవహారంపై చర్యలు తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో రానున్న 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే ఛాన్స్ ఉంది. రాయలసీమతో పాటు మరికొన్ని చోట్ల భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఐఎండీ హైదరాబాద్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, మంచిర్యాల, జగిత్యాల తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హైదరాబాద్ అంచనా వేసింది. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. వాటిలో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, గోవా ఉన్నాయి. ఉత్తరాఖండ్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని డెహ్రాడూన్ వాతావరణ కేంద్రం చెప్పడంతో అధికారులు చార్ధామ్ యాత్రను నిలిపివేశారు. బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి మార్గాల్లో కొండచర్యలు విరిగిపడే అవకాశం ఉందని హెచ్చరికలు రావడంతో యాత్రను తాత్కాలికంగా ఆపేశారు. చార్ధామ్ యాత్రికులు తమ ప్రయాణాలను మానుకోవాలని అధికారులు సూచించారు. ఇప్పటికే బద్రీనాథ్ హైవేను మూసివేశారు. చాలా చోట్ల రోడ్లకు గుంతలు ఏర్పడ్డాయి. జోషిమఠ్లోని విష్ణుప్రయాగ్ దగ్గర అల్కానంద ఉగ్రరూపాన్ని దాల్చింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలపై ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. ఉత్తరాఖండ్లోని 9 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రామ్నగర్లో చాలా వంతెనలు ధ్వంసమయ్యాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సూచించారు. వాతావరణం అనుకూలించిన తర్వాతే చార్ధామ్ యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.